पूरा लोकल। అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు, అదేవిధంగా మనోహర్ గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారికి జిల్లా నాయకత్వం కృష్ణారెడ్డి గారికి, సునీల్ రావు గారికి, శోభక్క గారికి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ప్రజా బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నాకు కరీంనగర్కి వచ్చి మీ మాధ్యమంగా, అంటే పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు వారి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను గౌరవంగా భావిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గౌరవం అనే పదాన్ని ఎందుకు వాడానంటే, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి, వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వైనం మనందరికీ తెలుసు. కనుక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేస్తేనే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ మాధ్యమంగా మనందరికీ కూడా తెలియజేశారో, ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ మా బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయం మేము సగర్వంగా అందరికీ తెలియజేసుకునేటువంటి అంశం. అది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం, అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, అంటే సమాజంలో సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ఒక చక్కటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అనేటువంటి లక్ష్యానికి ఏదైతే భారతీయ జనతా పార్టీ అంకితమై ఉన్నదో, దానికి అనుగుణంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు స్వయంగా అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి విషయం, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే, దాని వలనే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగాను అని అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం. కనుకనే వారంటే అమితమైనటువంటి గౌరవం ఉన్న పార్టీ కనుకనే వారి జీవితంతో ముడిపడినటువంటి 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో, వారు జన్మించిన స్థానం, వారి విద్యను అభ్యసించినటువంటి ఇల్లు, అదేవిధంగా వారు మంత్రిగా వారి జీవితాన్ని గడిపినటువంటి ఇల్లు, వారి చివరి దశ గడిపినటువంటి ఇల్లు, మరియు లండన్లో వారు ఎక్కడైతే లా చదివారు ఆ ఇంటిని సైతం కేంద్ర ప్రభుత్వం ఇవాళ పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారికి భారతరత్న ఇచ్చినా కూడా అది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో లేదా ఆ కూటమి సమయంలోనే ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుకనే ఇవాళ ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, అటువంటి మహనీయుడికి ఒక రకంగా నివాళి అని చెప్పి మనమందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రజా బడ్జెట్ని అందరికీ న్యాయం చేసే దిశగా ఆలోచింపజేసేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా భారతదేశ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఇది 8వసారి వారి బడ్జెట్ ప్రవేశపెట్టడం, వారికి కూడా మా అభినందనలు మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఇందాక నేను చెప్పాను, సమసమాజ స్థాపన అంటే పేదరిక నిర్మూలన, దానికి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక రకంగా 10 సంవత్సరాల కాలంలో ఆ దిశగా చేసినటువంటి కృషి మాధ్యమంగానే ఇవాళ దేశంలో
25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారు ఇవాళ పేదరికం నుండి బయటకు వచ్చారు అనేటువంటి విషయం మేము కాదు చెప్పేది. అనేక ఆర్థిక సంస్థలు చేసినటువంటి సర్వేల మాధ్యమంగా వారు తెలియజేసినటువంటి విషయం 25 కోట్ల మంది భారతీయులు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వారు ఇవాళ దారిద్ర్య రేఖకు ఎగువ రావడం జరిగింది అని చెప్పి వారు తెలియజేసినటువంటి విషయం. అయితే ఈ యొక్క కృషిలో అంటే ఈ లక్ష్యాన్ని సాధించడానికి చేసినటువంటి కృషి ఏదైతే ఉందో వెనక చాలా కృషి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే అది జన్ధన్ యోజన కావచ్చు, అంతకుముందు ఎవరైతే గరీబీ హటావో అనేటువంటి నినాదంతో వచ్చారు వారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి 2014వ సంవత్సరం వరకు కూడా కేవలం 7 కోట్ల మంది పేదల్ని మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి వారు అనుసంధానం చేయగలిగారు. కానీ 2014వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జన్ధన్ యోజన ప్రవేశపెట్టిందో 2014వ సంవత్సరం నుండి నేటి వరకు అంటే 2024 చివర 25 అనుకోండి, దాని మధ్యకాలంలో కనుక మీరు చూసినట్లయితే దగ్గర 80 కోట్ల మంది ఇవాళ ఈ జన్ధన్ యోజన మాధ్యమంగా బ్యాంకింగ్ వ్యవస్థకి అనుసంధించబడ్డారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అయితే ఒక మహిళగా నాకు ఇక్కడ గర్వకారణం ఏమిటంటే ఎవరైతే జన్ధన్ ఖాతాలు తెరిచారు వారిలో 80% మంది మహిళలు ఉండటం అనేది ఇది ఒక మహిళగా ఖచ్చితంగా మా అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో చాలామంది పేదలు పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకు కూడా ఉపాధిని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పేదలు కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో తిరిగి రాలేక లేదా వారికి సరైనటువంటి భోజన వస్తువులు కూడా లేనటువంటి సందర్భం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. దాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఈనాడు ఆనాటి నుండి అంటే 2020 ఎప్పుడైతే మన కోవిడ్ వచ్చిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి దగ్గర 81 కోట్ల మంది మన దేశంలో పేదలు అనుసంధింపబడ్డారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నేటి వరకు కూడా వారికి ఉచితంగానే బియ్యం అందిస్తూ వారి ఆకలిని తీర్చేటువంటి బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విషయం. ఇందాక తెలియజేశాను 81 కోట్ల మందికి ఇవాళ ఉచితంగానే బియ్యం అందిస్తున్నటువంటి నేపథ్యం. దానికి గాను 2,03,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారతదేశంలో పేదవాడు తలపై కప్పు లేకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో స్వయంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఇంతకుముందు 4 కోట్ల మంది పేదలకు ఇళ్ళు కేటాయించినట్లయితే ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుసంధించి పేదలకి ఇళ్ళు అందించవలసినటువంటి కార్యక్రమం. మొన్నటి వరకు 4 కోట్ల మంది పేదలకి ఇళ్ళు కేటాయించినట్లయితే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3 కోట్ల ఇళ్ళని పేదలకి మేము కేటాయిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చేసినటువంటి ప్రకటన. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నేను చెప్పినట్లు 4 కోట్ల మందికి ఇళ్ళు కేటాయించినట్లయితే వాటికి ఖర్చు పెట్టినది 79,000 కోట్ల రూపాయలని ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం.